హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. మైరా అయితే స్కూల్ నుంచి వచ్చేసింది. వాళ్ళకు 3:30కి అయిపోతుంది స్కూలు. వచ్చేసిన తర్వాత ఇక ఫ్రెష్ అప్ అయ్యి స్నాక్స్ కోసమని నేను ఆమె కోసమని రత్నపురి కందగడ్డని అయితే నేను బాయిల్ చేసి పెట్టినండి. అయితే కొన్ని ప్లేస్లో రత్నపురి గడ్డలు అంటారు, కొన్ని ప్లేస్లో కందగడ్డలు అంటారు. మేమైతే చిన్నప్పటి నుంచి రత్నపురి గడ్డలే అంటాము. అయితే చాలా స్వీట్గా ఉన్నాయి, బాగున్నాయి టేస్ట్. మేమైతే చిన్న ఉన్నప్పుడు ఓన్లీ శివరాత్రి టైంలోనే వీటిని చూసేటోళ్ళము. ఇప్పుడు ఏ ఫ్రూట్ అయినా ఏ వెజిటేబుల్ అయినా అన్ని సీజన్స్లో వచ్చేస్తున్నాయి, అన్ని సీజన్లో అయితే పండిస్తున్నారు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతున్నాయి. అది హెల్త్కి చాలా మంచిదండి. మార్నింగ్ టైం తింటే ఇంకా బెటరు. ఆ తర్వాత మేము పైనాపిల్ కూడా తింటా అని చెప్తే పైనాపిల్ కూడా కట్ చేసి ఇచ్చిన నేను. తర్వాత తినేసి కాసేపు పడుకుంటుంది స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. ఆ తర్వాత తను పడుకుందని చెప్పేసి ఇక పూజ కోసమని నేను పువ్వొత్తులను మరి వస్త్రాన్ని అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి, నెక్స్ట్ డే దేవుడు పూజ కోసమని. ఆ తర్వాత కార్తీక పున్నమి రోజు 365 వత్తులను అయితే నేను ఎవ్రీ ఇయర్ వెలిగిస్తాను. దానికోసమని నేను ఈ వత్తులను కూడా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి. దాంట్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి నానబెట్టుకోవాలి ముందు రోజే. ఆ తర్వాత మొత్తం ఫ్రెష్ అప్ అయి ఇంకా నేను చపాతీ అయితే ప్రిపేర్ చేసిన, మైరాకి తినిపించేసి నేను కూడా తినేసిన, డిన్నర్ చేసిన అండి. తను వచ్చిన తర్వాత హోంవర్క్ చేసుకోలేదు. అయితే హోంవర్క్ చేసుకోవడం కోసమని నేను కూడా ఇక బుక్ పట్టుకొని కూర్చున్నా. కొంచెం వర్క్ ఉండే, తనకు కూడా హోంవర్క్ రాయించుకుంటూ, ఇది మా ఆయన వర్క్ నాకు అప్పచెప్పిండు మా సారు, ఇది కొంచెం వర్క్ చేసి పెట్టంటే సరే అని ఇక తనతో పాటు కూర్చుంటే నేను కూడా చదువుకుంటున్నా అని చెప్పి తను కూడా ఇంట్రెస్ట్ తోటి హోంవర్క్ రాస్తుందని చెప్పేసి నేను కూడా బుక్ పట్టుకొని కూర్చున్నా. ఈరోజు అయితే ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచిన అండి, ఎందుకంటే మా ఆయనకు ఆ టైంలోనే డ్యూటీ వచ్చింది. అందుకే బ్రేక్ఫాస్ట్ లంచ్ కోసమని బాక్స్ ప్రిపేర్ అయితే చేసి ఇవ్వడానికని లేవాల్సి వచ్చింది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.